ఎమ్మెల్సీ నాగబాబుకి రాష్ట్ర క్యాబినెట్‌లోకి అంటే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవటానికి ఒక రకంగా ముహూర్తం ఖరారు చేశారా? ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి అడుగు పెట్టబోతున్నారా? అనే ఒక వార్త అయితే మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవమేననేటట్టు కూడా చాలా సమంజసంగా అయితే మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకెళ్తే గతంలో నాగబాబు గారు 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆయన పోటీ చేస్తారనుకున్నారు. కానీ పొత్తుల నేపథ్యంలో ఆ సీటు దక్కలేదు. తర్వాత అదే పొత్తుల నేపథ్యంలో నామినేటెడ్ రాజ్యసభ ఎంపీగా ఆయన్ని పంపుదామనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయనకే అవకాశం దక్కలేదు. ఆఖరికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నామని చెప్పి గత 6 నెలల కిందటే చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కావస్తుంది. ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన జరుగుద్దనే ఆరోపణలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే నాగబాబు గారికి ఆల్రెడీ మంత్రి పదవి ఏదైతే ఇస్తానన్నారో ఆ మంత్రి పదవి మీద ఒక రకంగా చిన్న చిక్కొచ్చి పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే జనసేనలో ఉన్నది ఇప్పటికే కూడా 3 మంత్రులు అయితే ఉన్నారు. అందులో 2 కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే ఇక్కడ నాగబాబు గారిని కూడా మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటే కాపులకే మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా వేరే కులస్తులకి అంటే బీసీలు కానీ లేదంటే వేరే క్యాస్టులకు సంబంధించిన నేతలకు ఎవరికి కూడా మంత్రి పదవి అనేది జనసేన ఇవ్వలేదు అని చెప్పి ఒక సామాజిక సమీకరణాలతో కూడిన రాజకీయం ఏదైతే ముడిపడిందో అది తెర మీదకు వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటి అని అంటే నాగబాబు గారిని మంత్రి పదవికి ఖరారు చేయడం అయితే 99% ఫిక్స్ అయ్యింది. అది కూడా ఆయనకి ముహూర్తం ఎప్పుడు పెట్టారనంటే వచ్చే నెల జూలై చివరి వారంలో అంటే ఒక రకంగా ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకురావడం అయితే జరుగుద్ది అని చెప్పి ముహూర్తం కూడా ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ నాగబాబు గారు మంత్రివర్గంలోకి వచ్చేటప్పుడు ఉన్న మంత్రుల్లో ఒక వ్యక్తిని తప్పించడం అయితే జరుగుద్ది. అది ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారు అనేటట్టు. ఎందుకంటే ఆయనే కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఇంకోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నాగబాబు, వీళ్ళ 3 కూడా కాపులే. కాబట్టి మంత్రివర్గం నుంచి ఈయన్ని తప్పించి ఈయనకి రాష్ట్ర స్థాయి హోదాలో ఇంకొక రకమైన పదవి అనేది కట్టబెట్టడం అయితే జరుగుద్ది. ఎందుకంటే ఉన్న పలంగా ఒక మంత్రిని ఇలా పక్కకు తప్పించడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని మంత్రి పదవి నుంచి రాష్ట్ర స్థాయి హోదాలో ఒక కేబినెట్ ర్యాంక్ ఉన్న హోదాలో ఆయనకి సపరేట్ గా వేరొక పదవి అనేది కల్పించడం జరుగుద్ది. కానీ ఇక్కడ ఆయన ప్లేస్ లోకి కీలకంగా చూసుకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిని ఎంచుకొని అందులో కూడా చాలా కీలకమైన వ్యక్తుల్ని ఎంచుకొని వాళ్ళకి మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారు. ఇంకోవైపు ఖాళీగా ఆల్రెడీ ఉన్న పదవిలోకి నాగబాబు గారిని తీసుకొనబోతున్నారు అనే వార్త అయితే నడుస్తుంది. ఎందుకనంటే ఇక్కడ రాజకీయంగా ఏ విషయం చేసినా కానీ అది మంచి అయినా చెడైనా కానీ ముందు కుల సమీకరణాలు అనేవి తెర మీదకి వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకొని మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, ఆ తర్వాత నాగబాబు గారు, ఆ తర్వాత బీసీ సామాజిక వర్గాలకి చెందిన అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు లేదంటే ఇతర క్యాస్టులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో అంటే మనకి ఉదాహరణగా చూసుకుంటే పాలకొండ ఎమ్మెల్యే కానీ, అనకాపల్లి ఎమ్మెల్యే కానీ, లేదంటే చిర్రి బాలరాజు ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, లేదా నరసాపురం ఎమ్మెల్యే కానీ ఇటువంటి వ్యక్తుల మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీరిలో ఎవరికి ఇస్తారు అనేది చాలా కీలకం. ఉన్న మంత్రిని వేరొక క్యాబినెట్ హోదా ఉన్న ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత ఆ పదవిలోకి ఒక బీసీ నేతకైతే మంత్రి పదవి ఇవ్వడం జరుగుద్ది. 4వ వ్యక్తిగా నాగబాబు గారికి అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అనే సమాచారం అయితే నడుస్తుంది. అయితే వచ్చే నెల జూలై చివరి వారంలో నాగబాబు గారు కేబినెట్ లోకి రాబోతున్నారు, మంత్రివర్గంలోకి రాబోతున్నారు, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి ఇప్పుడు ఒక తాజాగా వచ్చిన సమాచారం అయితే మనకు తెలుస్తుంది. దీని అంతటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కేబినెట్ లోకి నాగబాబు గారిని అయితే తీసుకురావడం అయితే జరుగుద్ది.